కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంటున్న భారత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ సిఫార్సులతో పాక్కు చెందిన సుమారు 16 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది. వీటిలో సామా టీవీ, జియో న్యూస్, జిఎన్ఎన్, డాన్, బోల్ న్యూస్, రాఫ్తార్, పాకిస్తాన్ రిఫరెన్స్, సామా స్పోర్ట్స్, ఉజ్జైర్ క్రికెట్ వంటి పలు ఛానళ్లు ఉండగా వీటన్నిటికీ మొత్తంగా 6.3 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారని తెలుస్తోంది. ఉగ్రదాడి అనంతరం ఈ ఛానళ్లు భారత్పై విషం చిమ్ముతున్నాయని, అదేవిధంగా రెచ్చగొట్టే విధంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయన్న నేపథ్యంలో భారత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 25 మంది పర్యాటకులతో పాటు ఒక కాశ్మీరీ ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన తర్వాత దేశంతో పాటు సైన్యం, భద్రతా సంస్థలను రెచ్చగొట్టే విధంగా ఈ ఛానళ్లు వార్తలను ప్రసారం చేస్తున్నాయి. సున్నితమైన కంటెంట్ను కూడా తప్పుదారి పట్టించే కథనాలను వ్యాప్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాటిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.